ప్రభునందు ప్రియమైన సోదరు ప్రజలండి. ఈరోజు వాక్షులకు వెళ్ళి మీరు ప్రార్థన చేసుకుంటాం. మోహనుద్ర మహాగండ సరస్వతుడ నాద పరిశుద్ధాత్ముడ ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్థితి నీకే గంత నీకే మేము చేస్తున్నాను తండ్రి. ఆకాశం నిశ్వాసన భూమి పాదపెట్టిన ఆయన నీ పాసను వెళ్ళి ప్రార్థిస్తున్నాను తండ్రి. దయగల తండ్రి దయచేసి కృపగల తండ్రి నీ కృపారి కాపుదల నీ బలమైన హస్తం నీ దక్షిణాస్తం చాపండి ప్రభు నాయన ఎదుగు తండ్రి. ఈ రోజు ఆదివారం అనుకున్నాను తండ్రి. ఈ వాక్యం చెప్పుచుండగా పితృమైన పెద్దల అగ్ని చేత కాల్చి శరీరాన్ని మొరుగుపరిచి మానవ స్వరాన్ని మొరుగుపరిచి దయస్వరంతో మాట్లాడి దర్శించి నీకు ఒకటి కుమ్మరించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఇస్తున్నాను తండ్రి. ఆమె ఈరోజు మన వాక్యం అంశం ఏంటంటే నిజమైన వెలుగు ఉండెను. నిజమైన వెలుగు ఉండెను. యోహాను సువార్త ఆదియందు వాక్యం ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదియందు వాక్యం ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. అది ఆది ఎందు ఏముందంటే వాక్యం ఉందంట. వాక్యము దేవుని యొద్ద ఉందంట. ఆయన యందు సమస్తము కలుగును. అంటే వాక్కు ద్వారా సమస్తము కలిగింది కనుక దేవుడు వాక్యము అనగా ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యము కృపాసత్య సంపూర్ణుడే మన మధ్య రాటగల కారణం ఏంటంటే ముందు ఆది యందు వాక్యం ఉండడము. ఆ వాక్యం వల్లే అక్కడ స్పష్టంగా వాక్యం చెప్తుంది. ఏమంటుందంటే అక్కడ ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండిన సమస్తం ఆయన మూలముగా కలుగును. ఆది యందు దేవుడు ఎక్కడున్నాడండి? దేవుని యొద్ద ఉన్నాడు కనుక ఆ వాక్యం మన మధ్యకి వచ్చి మనం అందరిని కూడా మరి వెలిగించడానికి వస్తుంది. ఇక్కడ మరి తర్వాత చూద్దామండి. తర్వాత 4వ వచనం చదవమా. ఆయనలో జీవం ఉండెను. ఆ జీవము మనుషులకు దేవునికి స్తోత్రం. ఆయనలో జీవం ఉండేనంట. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. చూసారండి ఎంత గొప్ప సంగతి అండి. ఇక్కడ ఆ జీవము ఏ జీవం అంటే ఎవరి జీవం? నీది నాది కాదు, దేవుని యొక్క జీవము ఈ లోకానికి వచ్చిందంట. ఆ లోకానికి రావడంతో ఏమొచ్చిందంటే ఎలుగు వచ్చిందంట లోకానికి. దేవుడి లోకానికి రావడంతో ఎలుగు ఎప్పుడైతే వచ్చిందో చీకటికి త్రావు ఎట్టి పరిస్థితి లేదండి. చీకటి పారిపోయింది కనుక ఆ వెలుగు ద్వారా మనుషులందరినీ అంటే వెలిగిస్తుందంట. ఇక్కడ చూడండి. తర్వాత 5వ వచనం కూడా చదువుదామండి. 5వ వచనం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించింది కానీ చీకటి దానిని దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటే చీకటి అంటే వెలుగు వచ్చేసింది కానీ చీకటి దాన్ని గ్రహించట్లేదు. ఎప్పుడైతే మనలో మారు మనసు కలుగుతుంది కానీ మనం ఏం చేస్తున్నాం చెప్పండి? దేవుని వెలుగు మనలో ఉందనేసి మనం తెలుసుకోలేకపోతున్నాం. ఇంకా చీకటిని ప్రేమిస్తున్నాం కానీ వెలుగుని మనము ప్రేమించలేకపోతున్నాం. అందుకే ఇక్కడ భక్తుడు ఏమని పలుకుతున్నాడో చూద్దామంటే ఒకసారి చూద్దామండి. ఇక్కడ 9వ వచనం చదవమ్మా. 7వ వచనం. అతను పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చు సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా దేవునికి స్తోత్రం. మరి యేసుప్రభు వారి కంటే ముందు ఎవరు పుట్టారండి? యోహాను అనే భక్తుడు పుట్టాడు. ఆ యోహాను అనే భక్తుడు ఎందుకు పుట్టాడంటే యేసుప్రభు వారి గురించి ప్రకటించడం కోసం, యేసుప్రభు వారి గురించి చెప్పడం కోసం, యేసుప్రభు వారి యొక్క మరి దారి సరళం చేసుకోవడం దేవుడు అంటాడు. ముందుగా యోహాను భక్తుని ఆ యోహాను భక్తుడు అంటున్నాడు. ఏమంటున్నాడంటే మరి ఆయనలో వెలుగున్నది, ఆయనలో జీవం ఉన్నది, ఆయనే మరి నిజమైన దేవుడు అనేసండి. ఆ మనిషి ఆ యోహాను భక్తుడు సాక్ష్యం చెప్తున్నాడంటండి. మరి ఆ రీతిగానే దేవుడు నమ్ముకున్న మనం కూడా ఎవరి గురించి సాక్ష్యం చెప్పాలండి? యేసు కోసం సాక్ష్యం చెప్పాలండి. ఆయన మనకు చేసిన ఉపకారాల గురించి, మనకు చేసిన మేళ్ల గురించి మనం కూడా సాక్ష్యం చెప్తూ ఉండాలంటే ప్రతి సమయంలో ఏదో రీతిగా దేవుని నేను మించేది చెప్పండి మనం కనపరుస్తూ ఉంటారు. మన సాక్ష్యం చెప్పినప్పుడు కొంతమంది దేవుని తెలుసుకుంటారు కనుక మరి మనం కూడా దేవుని కోసం యోహాను భక్తుడు ఏ రీతిగా అయితే యేసుప్రభు వారి గురించి చెప్తున్నాడు అదే రీతిగా మనం కూడా చెప్పాలటండి. ఇక్కడ 9వ వచనం చదవమ్మా. నిజమైన వెలుగు ఉండెను. అది లోకములోనికి వచ్చెను. ప్రతి మనిషిని వెలిగించుచున్నది. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమంటుందంటే నిజమైన వెలుగు ఉండెను. అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తుందంట. నిజమైన వెలుగు ఎవరంటే యేసుప్రభు వారే. ఆ వెలుగు లోకంలోకి వచ్చిన ప్రతి మనిషిని ఎవరైతే యేసుప్రభు వారు నిజంగా మా కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో వారి జీవితాన్ని అంటండి ఆ వెలుగు ఏం చేస్తుంది చెప్పండి? వాళ్ళ జీవితాల్లో ప్రవేశించి వాళ్ళలో ఉన్న చీకటిని పారదోలి వాళ్ళ కుటుంబంలో
కుటుంబంలో ఏం వస్తుంది చెప్పండి, ఎలుగు వస్తుంది. వాళ్ళ కుటుంబంలో ఉన్న కష్టం, వాళ్ళ కుటుంబంలో ఉన్న బాధ, వాళ్ళ కుటుంబంలో ఉన్న వేదన, ఆ కుటుంబంలో ఉన్న దుఃఖము, ఆ కుటుంబంలో ఉన్న చీకటి శక్తుల ప్రభావం, ఆ కుటుంబంలో ఉన్న సైతాన్ శక్తుల ప్రభావం ఏమున్నా సరే అవన్నీ కూడా ఏమైపోతాయి చెప్పంటే లైవ్ అయిపోతాయండి. ఎప్పుడైతే మనం చీకటిగా ఉన్నప్పుడు శాతాన్ కూడా ఏం చేస్తాడు చెప్పంటే ఏదో రీతిగా మనుషులు భయపెట్టాలని చూస్తాడు. అదే వెలుగు వచ్చినప్పుడు ఏం చేస్తాడు చెప్పంటే వాడి వెలుగు ఎట్టి పరిస్థితులు చూడలాడు కనుక ఆ ఎలుగైన క్రీస్తు ఎప్పుడైతే నీలోకి వచ్చాడో మరి ఆ శాతం నీలో ఉండదు. నీ కుటుంబానికి ఏం కలుగుతుంది చెప్పండి, క్షేమం కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది, దీవెన కలుగుతుంది. కనుక నీవు చీకటిని పారదోలి వెలుగులోకి రావాలంటే నిజమైన యేసయ్య నువ్వు తెలుసుకోవాలంటే ఇక్కడ చూద్దాం చూడండి 12వ వచనం చదవమా. తాను ఎందరు అంగీకరించారో వారి కింద వారందరికి అనగా తాను నామమునందు విశ్వసించు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించిన దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇది తనని అందరూ అంగీకరించిన వారందరికి అనగా తన నామమును బట్టి ఎవరైతే విశ్వసిస్తారో, తన నామం బట్టి ఎవరైతే మరి నమ్ముతారో, విశ్వసిస్తారో, విశ్వాసంతో నమ్మకంతో దేవుడు అనగా ఏంటి చెప్పండి నమ్మకం. ఆ నమ్మకం విశ్వాసంతో మనం ఏదైనా కొనసాగించాలి. అందుకని విశ్వాసాన్ని కర్తవ్యం దాన్ని కొనసాగించడానికి ముందు ఓపుకుతానంట. మరి పరుగు పందులను మనం పరిగెట్టినప్పుడు అంట ఎంత ఓపుక ఎంత ఉంటామో ఆ ఓపుకుతో మనం దేవుని ఎదిగినప్పుడు అంట దేవుని అంట మనకి దొరుకుతాడు. కనుక మనం ఎవరిని ఎదగాలి చెప్పండి, దేవుని ఎదగాలి. ఎలాగ ఎదగాలి? నమ్మకంగా ఎదగాలి, విశ్వాసంతో ఎదగాలి. మనకి ఏది ఏమైనప్పుడు మన జీవితంలో మన బ్రతుకులు ఏది ఎలా ఉన్నప్పుడు కూడా దేవుడు ఉన్నాడు. ఆయన నా కుటుంబం పట్ల ఒక అద్భుతం చేస్తాడు. నా కుటుంబంలో చీకటిని తొలగిస్తాడు, వెలిగిస్తాడు. వెలిగి ఉన్న జీవన్న యేసు నా హృదయంలోకి రావాలి, నా కుటుంబంలోకి రావాలి, నా బిడ్డల భవిష్యత్తుని బాగు చేయాలి, నా బిడ్డలకు ఉన్న సమస్తాన్ని తీసివేయాలి. నా కుటుంబంలో ఉన్న సమస్త కీడు నుంచి ఆయన కీడుని మేలుగా మార్చాలని ఎందరైతే అంగీకరిస్తారో, ఎందరైతే దేవుని అటువంటి గొప్ప దేవుడిని తెలుసుకున్నారో నమ్ముతారో, నమ్మే వారికి అందరూ కూడా ఆ వెలుగు ఏవైతే చెప్పండి ఒక కృపను అనుగ్రహిస్తారు. తర్వాత ఇక్కడ చూద్దామండి 14 వచనం చదవమా. ఆ వాక్యము శరీరధారే కృపా సత్య సంపూర్ణుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వల్ల మనం ఆయన మహిమను కనుగొంటిమి. దేవునికి స్తోత్రం. ఆ వాక్యము శరీరధారే కృపా సత్య సంపూర్ణుగా ఎవరండి? కృపయు సత్యు సంపూర్ణంగా ఎవరి మధ్య ఉన్నాడండి? ఆయన మన మధ్య ఉన్నాడంటండి. మన మధ్య ఆయన ఉన్నాడు కనుక మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఏం చేసినప్పుడు కూడా మనం ఏం చేసుకుని వెళ్ళాలి చెప్పండి, దేవుడికి ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలండి? మనతో మన ఎవరుండాలి చెప్పండి, దేవుడు ఉండాలి. ఇదిగో ప్రభా నేను ప్రయాణం వెళ్తున్నాను, లేకపోతే నేను ఈ రోజు పని మీద వెళ్తున్నాను, లేకపోతే నేను ఇలాగా మరి ఉద్యోగానికి వెళ్తున్నాను, నేను వ్యాపారానికి వెళ్తాను. ఎవరు ఏ పని నిమిత్తం వెళ్ళినా సరేంటండి ఎవరిని జ్ఞానించుకోవాలండి? దేవుని మన హృదయాలు, జీవమైన దేవుని మన హృదయాలు ధ్యానించుకుని వెళ్ళినప్పుడు ఆ కృపా సత్య సంపూర్ణమైన దేవుడు మనకు తోడుకుంటాడంటే. ఎవరు ఉండాలండి మన మధ్య మనుషులు ఎవరు అక్కర్లేదండి. రెండో వ్యక్తిగా నీ కూడా నా కూడా ఎవరున్నారు చెప్పండి, దేవుడు కుమారుడు ఏసై ఉండాలి. ఏసై ఉండి నిన్ను నడిపించాలి. ఆయన ఒక తల్లిగా ఒక తండ్రిగా ఆయన నడిపించినప్పుడు నీ జీవితం బాగుంటది. నీకు అనుకున్నవన్నీ కూడా సమస్తానైనా సక్రమంగా జరిగిస్తాడు. తర్వాత ఇక్కడ చూద్దామని 15 వచనం కూడా చదవమ్మా. యోహాను ఆయన గూర్చి సాక్ష్యమిచ్చు నా వెనక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే మొదటివాడని నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పిన. దేవునికి స్తోత్రం. మరి యోహాను అనే భక్తుడు దేవుని సాక్ష్యం ఇటాకు వచ్చిన భక్తుడు ఏమన్నాడంటే, ఆయన నాకంటే మొదటవాడు, ఆయన మొదట వచ్చినవాడు, ఆయన దేవుని కుమారుడు. నేను ఎవరినంటే మీలాంటి మనిషిని. మరి నేను సాక్ష్యం ఇవ్వడానికి మాత్రమే నేను ఇక్కడికే వచ్చాను, దేవుని కోసం చెప్పడం కోసం వచ్చాను. ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చిన ఒక సాక్షిని మాత్రమే సరిటండి. అక్కడ ఉన్న శాస్త్రులకి, అక్కడున్న పెద్దలకి అందరికి కూడా అండి యేసుప్రభువు యోహాను పుత్రుడండి సాక్ష్యం చెప్తున్నాడంట. అలాగే మనం కూడా ఏం చెప్పాలి చెప్పండి, నేను దేవుడు నమ్ముకున్నాను. ఎందుకు నమ్ముకున్నానంటే నా పరిస్థితుల ప్రభావం బట్టి నేను నేనే నిజమైన దేవుడు అనేసి నా బ్రతుకంత చీకట్లో ఉన్నప్పుడు నేను మంచం మీద లేవలేని స్థితిలో పడున్నప్పుడు ఆయన నన్ను ముట్టాడు, ఆయన నన్ను తాకాడు, నన్ను స్వస్థపరిచాడు. కనుక నేను ఆయన నమ్ముకున్నాను. మరి నాకు ఏం తెలిసిందంటే ఈ లోకంలో ఉండగానే రక్షణ పొందుకుంటే నేను పరలోక రాజ్యానికి వారసురాలను అవుతాను, లేనప్పుడు పక్షాన్ని నరకానికి పోతానని తెలుసుకున్నాను. కనుక నేను దేవుడు నమ్ముకున్నాను అంటే మనం కూడా సాక్ష్యం చెప్పాలంటండి. మరి యేసుప్రభు గారు త్వరగా రాబోతున్నారు కనుక ఆయన రాకడికి ఎవరు ఆలస్యం చేయకుండా మరి అందరూ కూడా రక్షణ పొందాలంటే రక్షణ పొందుకున్న మనము ఎవరి కోసం సాక్ష్యం చెప్పాలి చెప్పండి,
యేసు కొరకు సాక్ష్యం చెప్పాలి. యేసు కోసం నిలబడాలంటే ఆనాడు యోహాను భక్తుడు నిలబడంటండి ఆయన మరి యేసుప్రభు వారి గురించి అంటే సాక్ష్యం చెప్పడమే కాదు, యోహాను భక్తుడు ఏమి చూడండి బాప్తీసం ఇచ్చేవాడంట. ఇక్కడ చూద్దాం చూడమ్మా 17వ వచనం చదవమ్మా. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడును, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రం ఎవరి ద్వారా వచ్చింది? మోషే ద్వారా వచ్చింది. దేవుడు మోషేకి 40 రోజులు ఉపవాసం ఉండి కొండ మీద ఆయన రాత్రి పగలు కూడా 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు అంటండి దేవుడు మోషేకి ఏమి ఇచ్చాడు చెప్పండి? ధర్మశాస్త్రం ఇచ్చాడంట. 10 ఆజ్ఞలు ఆయన రాసి మరి దాని రాత చేత రాసి మోషేకి ఇచ్చాడటండి. ధర్మశాస్త్రం అయితే ఎవరి ద్వారా వచ్చింది చెప్పండి? మోషే ద్వారా వచ్చింది. కృపాసత్యం ఎవరి ద్వారా వచ్చింది? యేసు ప్రభు ద్వారా వచ్చింది. మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం? కృపాకాలంలో ఉన్నాం. మన కృపాకాలంలో ఉన్నాం కనుక ఆయన చూసి చూడకుండా మనం ఏం చేసినా ఏం చెందినా ఆయన ఊరుకుంటున్నాడు. కానీ మరి ధర్మశాస్త్ర యుగంలో అలా కాదండి. ఎవరు ఏం చేసినా సరే శిక్ష ఉండేది. ఇప్పుడు మన శిక్ష లేదు, ఏ శిక్ష ఇది లేదు క్రీస్తు చేసినందు ఉన్నవారికి అనేసి మరి యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయన మన శిక్ష కోసం, మన పాపం కోసం, మన శాపం కోసం ఆయన బలైపోయాడు కనుక ఆయన రక్తం ద్వారా మనకి ఏం కలిగింది చెప్పండి? విడుదల కలిగింది, విమోచన కలిగింది కనుక ఆయన రక్తం ద్వారా మనకి ఇంకేం కలిగిందంటే రక్షణ వచ్చింది. యేసు ప్రభు ఈ లోకానికి రాకపోతే నీకు నాకు ఏం లేదు చెప్పండి? రక్షణ లేదు. మనం నరకానికి పోవాల్సిందే. ఆ నరకానికి పోకుండా ఎవరు కాపాడారంటే యేసు ప్రభు మాత్రమే కాపాడారండి. ఇక్కడ చూద్దామండి. తర్వాత ఇక్కడ చూద్దాం చూడండి 21వ వచనం అండి. 22వ వచనం అమ్మా. నీవు ఆ ప్రవక్త వాని అడగగా కానని ఉత్తరమిచ్చెను. కాబట్టి వారు నీవెవరవు మమ్ము పంపిన వారికి మేము ఉత్తరమీయవలను గనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుచున్నావని అతనిని అడిగిరి. ఇక్కడంటే యోహాను భక్తుని అడుగుతున్నారంటే నువ్వెవరవో? ప్రవక్తవా లేకపోతే దేవుడువా? ఏంటి? ఎవరు? ఎందుకు వచ్చావు? ఏంటి అసలు విషయం ఏంటి? ఇలాగ ఎందుకు అందరికీ నువ్వు చెప్తున్నావు అని అంటే అప్పుడు అంటాడంటే ఆయన నేను ప్రవక్తను కాదు, నేను దేవుడు కాదు, నేను ఎవరినంటే యేసు ప్రభు గారి గురించి చెప్పడానికి నేను మరి లోకానికి వచ్చిన ఆయన కన్నా ముందు వచ్చిన ఒక స్వరం అని చెప్తున్నాడండి. ఆ స్వరం ఏంటంటే ఇక్కడ చూడండి 23 చదవమ్మా. అందుకతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు నేను ప్రభువు త్రోవ సరాళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తు చెప్పు ఒక శబ్దమని చెప్పాను. ఏంటంటే అరణ్యంలో వెలుగెత్తి చెప్పు ఒకరి శబ్దం అనేసి అంటే ఎవరు చెప్పారటండి? యోహాను భక్తుడు చెప్తున్నాడంటండి. నేను ఆయన దారి సరళం చేయడానికి ఎత్తులు పల్లాలో అన్ని కూడా సరి చేయడానికి వచ్చిన ఒక వ్యక్తిని కానీ నేను ఎట్టి పరిస్థితిలో నేను దేవుని కాను, ఆయనే దేవుడిని చెప్తున్నాడటండి. ఇక్కడ చూద్దామండి 29వ వచనం అమ్మా. 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవును గొర్రెపిల్ల నా వెనక ఒక మనుషుడు వచ్చుచున్నాడు. ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే మొదటివాడని నేను అవని గూర్చి చెప్పుతును. ఆయనే ఈయన దేవునికి స్తోత్రం. ఏమంటాడంటే మీకు నేను ప్రతిరోజు కూడా మీకు నేను చెప్తున్నానే ఆయన ఎవరంటే ఈయన యేసు ప్రభు వారే. నాకు ఆయన మొదట వచ్చిన వారు ఎవరంటే ఈయన. ఆయన గురించి నేను సాక్ష్యం చెప్తున్నాను. ఆయన నా దగ్గరికి ఎందుకు వస్తున్నాడంటే బాప్తిస్మం తీసుకోవటానికి ఆయన నా దగ్గరికి వస్తున్నాడు. ఆయన చెప్పులు తీయటం కానీ యోగ్యుడు కానీ అయినప్పటికీ కూడా దేవుని కృప, దేవుని ఆశీర్వాదం, దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క చిత్తం నెరవేర్చడం కోసం యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేసి చెప్పండి? యోహాను చేత బాప్తిస్మం తీసుకున్నారు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆ యోహాను భక్తుడు కూడా అంటున్నాడు. ఏమంటున్నాడంటే నేను ఆయన చెప్పులు ఇప్పుడు అక్కడ యోగ్యుడిని కాను, నువ్వు నేను కూడా
కనీసం ఆయన కాళ్ళు కాదు కదా, ఆయన మరి వస్త్రం కూడా తాకే శక్తి మనకు లేదు. అయినప్పటికీ కూడా మరి ఆయన ప్రేమ చేతనే ఆయన ప్రేమించి ఆయన వస్త్రం తాకిన, ఆయన ముట్టిన, ఆయన స్వస్థపరిచిన, ఆయన ప్రార్థన చేసినా సరే ఆయన అందరిని కూడా స్వస్థపరుస్తున్నాడు. కనుక ఆయన స్వస్థపరిచే దేవుడే కాదు, రోగాలు తీసేసే దేవుడే కాదు, మనిషికి ఎలుగునిచ్చే దేవుడే కాదు, ఆయన నిన్ను నన్ను నరకాగ్నిలో పడకుండా మన ఆత్మను రక్షించడానికి లోకానికి వచ్చిన లోక రక్షకుడు. ఆ లోక రక్షకుడు మనకు వస్తే మన జీవితాల్లో, మన కుటుంబాలు ఏమొస్తుంది చెప్పండి? ఎలుగు కలుగుతుంది. అటువంటి ఆశీర్వాదం, అటువంటి రక్షణ మన కుటుంబాలకు కలుగుని యొక్క ప్రార్థన చేసుకుందామండి. మోహనుద్ర మహాగండ సరస్వతి ఆదా పరిశుద్ధాత్ముడా, ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్తుతయ్య, నీకే మహిమయ్య, నీకే ఘనత. ఆకాశాన్ని శ్వాసను భూమిని పారిపీఠం తెలుగుని పాల్సింది ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. పరిశుద్ధాత్మ ఇంతవరకు నీ వాక్యంతో మాట్లాడుతుంది. అవును ప్రభు నాయన, ఆది ఎందుకు వాక్యం ఉండిన వాక్యం దేవుని అద్దుండిన ప్రభు, దేవుని అద్దు నుండి వచ్చిన వాక్యమైన యేసు నీకు స్తుతులు స్తోత్రాలు. తన వాక్యమే ప్రభు, తన శరీర దారే కృపా సత్య సంపూర్ణంగా తన లోకానికి వచ్చిన లోక రక్షకుడు, తన ప్రతి కుటుంబాన్ని వెలిగించడానికి వచ్చిన తండ్రి నిజమైన దేవుడు తండ్రి నాయన. ఇన్ని ఎంతమంది తెలుసుకుంటారో అందరి జీవితాల్లోనే తండ్రి నాయన నీ వెలుగును ప్రకాశించడానికి వచ్చిన గొప్ప దేవుడు, శక్తివంతుడు. ఈ రోజు ఎవరైతే ప్రభు నాయన ఆపరేషన్ చేయించుకుంటున్నారో తన వాళ్ళకి సులువుగా ఆపరేషన్ జరిగే కృప తెచ్చింది. ఈ రోజు ఎవరికైతే డెలివరీ అవుతుందో ప్రభావ అటువంటి బిడ్డకు సులువైన డెలివరీ కృపను అనుగ్రహించండి. ఎవరైతే ప్రభావ హాస్పిటల్లో ఉండి అవ్య మంచాల మీద ఉండి ప్రభావ ఇంట్లో ఉండి మంచాల మీద ఎవరైనా స్థితుల్లో తండ్రి అనేకమైన వ్యాధులు చేస్తండి నన్ను బాధపడుతున్నారండి, వారిని ముట్టండియా, స్వస్థపరచండియా, ఈ రక్తం చేత కడగండియా, నీ రక్తం పాక్షించిన పరిశుద్ధాత్ముడా. ఎవరైతే ప్రభావ తండ్రి శాతపడి శక్తులు, శుద్ధ శక్తులు తండ్రితో తండ్రి దెయ్యపు ఆత్మల చేత ప్రభావ పీడించబడి మనశ్శాంతి లేకుండా ప్రభు తండ్రి నాయన ఆత్మహత్యలు చేసుకోవాలని ప్రభావ రక్షక నాదా పరిశుద్ధాత్మ జీవితాలు తారుమారైపులాగా తండ్రి నాయన ఎవరినైతే పేరేపున కలగజేయటకు దుష్టుడు క్రియ చేస్తున్నాడు నేస్తూ నా మూలం గద్దించి బంధించబడుతున్నాడు. పరిశుద్ధాత్మ దాబరా దీరిస్తారా దిరికందారి కోరికవరా నారా దారా దిరిస్తారా దిరికందరు వేసి శక్తిగల నాములో నదులేసి ప్రతి కుటుంబానికి విడుదల కలుగుగా కట్టి ప్రతి కుటుంబాన్ని ఏలుబడి చేస్తున్న చీకటి శక్తులు వేస్తున్నాములో గద్దించి బంధించి నడుచున్నాడు. ప్రతి శుద్ధ శక్తులు ప్రతి శాతపడి శక్తులు వేస్తున్నాములో నీ రక్తంలో కొట్టుకుని పోవును గాక. ప్రతి కుటుంబానికి విడుదల కలుగును గాక తండ్రి నాయన. ప్రతి కుటుంబానికి ఆశీర్వాదం కలిగిన కేసు, ప్రతి కుటుంబానికి రక్షణ కలిగిన కేసు, వివాహం బిడ్డకి వాళ్ళు జరిగించండి, ఉద్యోగాల బిడ్డకి ఉద్యోగాలు తెచ్చండి, వ్యాపారంలో బిడ్డ వ్యాపారంలో ప్రభు నాయన మంచి లాభాలు ఇచ్చే ప్రభు తెచ్చండి. రిక్షా డ్రైవర్ కానీ విమానం డ్రైవర్ కొరకు ప్రభు నాయన వాళ్ళు రాకపోకలు మీరు కాపాడండి ప్రభు నాయన. వాళ్ళు క్షేమంగా సురస్థంగా తండ్రి నాయన మళ్ళీ గృహాలకు వచ్చే వరకు తండ్రి నీ కాపాడి దూతనే కావాలి ఉంచిన చేతులకు కష్టాజితాన్ని రుద్ర తీసుకురామని రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఆత్మహత్యలు చేసుకోకుండా ఎవరిస్తున్న ప్రభావ ఎవరి కాలం మంది ప్రభుత్వాల జీవితాలు పాడు చేసుకోకుండా మీరే కాపాడండి ప్రభు నాయన. ఎంతో మంది తల్లిదండ్రుల బిడ్డల గురించి ప్రభుత్వాలు కుమిలిపోతున్నారయ్యా నాయన. ఎస్ఐ తండ్రి మీరు కరుణించి తండ్రి కనికరించి తండ్రి ఆ కుటుంబంలో ప్రతి సీకటిని తొలగించమని వచ్చిన నాయన. చండి బిడ్డ ఉన్నారు తండ్రి అనారోగ్యంతో ఉన్నారు భావి తండ్రి నాయన. చండి బిడ్డకు ఆరోగ్యం బలము శక్తిని కృపదా ఇచ్చండి ప్రభు తండ్రి నాయన. నీ రక్తం చేరుకుని చదువుకుని బిడ్డలున్నారు ప్రభు, జ్ఞానం ఇచ్చి తెలివిచ్చి బాగా చదువుకుని రాయవలసిన ఎగ్జామ్లో ప్రభావ మీరు తోడుగా ఉండి మీరు చేపట్టి పరీక్ష రాయించండి. ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డలు ఉన్నారు తండ్రి నాయన. ఎస్ మీరే చేపట్టి పరీక్ష రాయించండి ప్రభు నాయన. ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభు సక్రమంగా మంచిగా పరీక్ష రాయడం కృప చూపించండి, దీవించండి, ఆశీర్వదించండి. అన్ని విషయాలు మేలు చేయండి, అన్ని కుప్పలు కుమ్మడించండి. రక్షణ నిలబడి రక్షణ మారు మనసు మారు మనసు పరిశుద్ధాత్మ నిలబడి పరిశుద్ధాత్మ తెలిసి అన్ని విషయాలు మేలు చేసి దీవించి ఆస్వాదించి ప్రభు నీ రాకడ ఆలస్యం అయితే ప్రభు మరొకసారి ప్రభు నాయన పరిశుద్ధాత్ముడా తండ్రి ఈ రీతిగా తండ్రి నాయన నేను ఆరాధించుకునే ప్రభు మాకు దయచేసి ఇక్కడ వచ్చిన ఆరాధన గురించి పది పెట్టిన కూడా దీవించి ఆస్వాదించుకుని వచ్చినాను తండ్రి. అన్ని విషయాలు మేలు చేసి దీవించి ఆస్వాదించి నామానికి నువ్వే మహిమను ఘనతను ప్రభావాన్ని పొందుకోమని యేసయ్య నామమున నడిచిన అన్నా పరమ తండ్రి. ఆమేన్.